ఈ కోర్స్ ఒక సక్సెస్ఫుల్ కావాలంటే మాకు మీ తరపు నుంచి కావాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అదేవిధంగా లైక్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏం అర్థం కాలేదు అని కామెంట్ చేయండి. ఓకే, నాకు దీనివల్ల యూజ్ ఏంటంటే మనలాగే చాలామందికి అర్థం కాదు పైథాన్ అనేది. వాళ్ళ దాకా వీడియో రీచ్ అవ్వాలంటే మీరు ఎక్కువ మంది చూసి లైక్ చేసి కామెంట్ చేస్తుంటే వాళ్ళ దాకా రీచ్ అయ్యి యూట్యూబ్ అలగడం అంటే అర్థమవుతుంది. వాళ్ళకి సజెషన్లు ఇవ్వాలని, అందువల్లే దానికి వాళ్ళ కోసం వాళ్ళకి కొద్దిగా హెల్ప్ అవుతుందని చిన్న ఆశ, అంతే, ఏం లేదు. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డైలీ పైథాన్ సిరీస్. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి ఫైల్ హ్యాండ్లింగ్. ఓకే, ఫైల్ హ్యాండ్లింగ్ దాని గురించి చెప్పుకునే ముందు ఫైల్ అంటే ఏంది అని చూసుకుంటే, మనం ఫస్ట్ ఫైల్ అంటే ఏం చూసుకుంటే టెక్స్ట్ ఫైల్ ఉండొచ్చు, ఫైల్స్లో పీడిఎఫ్ ఉండొచ్చు, సిఎస్వి కూడా ఉండొచ్చు. అంటే మనం అందరం స్టూడెంట్స్, ఒక కాలేజ్ స్టూడెంట్స్, మన వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ వస్తాయి వర్డ్ డాక్యుమెంట్స్, పీడిఎఫ్స్ అండ్ సిఎస్విస్ వస్తాయి, అంటే పీపీడీస్ అవన్నీ వస్తాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు, చూడంగానే వాటి ముందు ఓపెన్ చేస్తారు. మీరు ఓపెన్ చేసి చదువుతారు. కొంత మనకేం రాబోయినా చదువుతాం, దేని గురించి అనేసి చదువుతాం. నచ్చకపోతే ఓపెన్ చేస్తాం, ఒక చదవడం అయిపోతే క్లోజ్ చేస్తాం, నచ్చకపోయినా క్లోజ్ చేస్తాము, ఒకవేళ చదవడం అయిపోయినా క్లోజ్ చేస్తాం. అంటే దాన్ని మనం రీడ్ చేస్తున్నాం. ఫస్ట్ మనకేమన్నా కావాలంటే రైట్ చేసుకుంటున్నాం. ఓకే, మనకు అది బాగాలేదు అంటే ఎగ్జాంపుల్స్ బాగాలేవు, దానికి మళ్ళీ ఎగ్జాంపుల్స్ మళ్ళీ రాసుకొని అదే ఫైల్లో మళ్ళీ మన సిస్టంలో అనేది సేవ్ చేసుకుంటున్నాం. అంటే మనకంతే అర్థమవుతుంది. ఫైల్ చూడంగానే ఓపెన్ చేసేస్తున్నాం, చదువుకుంటున్నాం, ఏదైనా కావాలంటే రైట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా మనకు ఏదన్నా అవసరం వచ్చింది ఆ ఫైల్లో ఇంక్లూడ్ చేసి మళ్ళీ అదే ఫైల్ మళ్ళీ మన సిస్టంలో సేవ్ చేసుకుందాం. అంటే మనకంటే అర్థమవుతుంది, నీకు నాకు అర్థమవుతుంది. అదేవిధంగా పైథాన్కి ఎలా అర్థమవుతుందా? పైథాన్కి అదొక ఫైలు, దాన్ని రీడ్ చేయాలి, రైట్ చేయాలి, ఓకే, క్లోజ్ చేయాలని ఎలా అర్థమవుతుంది? ఓకేనా? దాన్ని రీడ్ చేయడం అని ఎలా, దాన్ని యాడ్ చేయడం ఎలా, రిమూవ్ చేయడం ఎలా, ఓకేనా? అదంతా పైథాన్కి ఎలా తెలుస్తుంది? అదొక లాంగ్వేజ్ కదా, దానికి ఎలా తెలుస్తుంది? అంటే దానికి ఒక మెథడ్ ఉంది. అదేంటంటే మనం ఫస్ట్లో చెప్పినట్టు ఫైల్ హ్యాండ్లింగ్. ఓకేనా? ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏం లేదు, చూసుకుంటే ఇక్కడ ఫైల్ ఉంటుంది. ఒక ఫైల్ని రీడ్ చేసుకొని రైట్ చేస్తూ డిలీట్ చేస్తాం, క్రియేట్ చేస్తాం. ఫైల్ క్రియేట్ చేసి దాన్నే ఫైల్ హ్యాండ్లింగ్ అని అంటాం. ఇక్కడ చూసుకుంటే రీడింగ్, రైటింగ్, డిలీటింగ్ అండ్ క్రియేటింగ్ ఆఫ్ ఏ ఫైల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫైల్ హ్యాండ్లింగ్. ఓకేనా? అంటే ఫైల్ని మనం రీడ్ చేసుకోగలము, రైట్ చేసుకోగలము, ఒకవేళ డిలీట్ అన్నెసరీ థింగ్స్ ఉంటే వాటిని డిలీట్ చేసుకోగలము. ఓకేనా? అర్థమవుతుందా మనకి? ఇలా చేసుకోవచ్చు. అప్పుడు మనం ఫైల్ చూడగానే మనం ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఫైల్ చూడగానే ఓపెన్ చేస్తాం. ఫైల్ ఓపెన్ చేసి దాన్ని రీడ్ చేస్తాం. ఓకేనా? చదువుతుందండి, చదివి ఒకవేళ రైట్ కూడా చేస్తాం. అంటే మనం ఏమన్నా థింగ్స్ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ అనిపిస్తే ఆ ఫైల్లో ఇంక్లూడ్ చేసుకుంటాం. చదివిన తర్వాత మళ్ళీ ఫైల్ అనేది క్లోజ్ చేస్తాం. ఏ టెక్స్ట్ ఫైల్ అయినా పీడిఎఫ్ అయినా ఇలాగే చేస్తాము. గమనించండి, మీరు గమనించండి. ఓకేనా? దీనికి సింటాక్స్ చూసుకుంటే ఇక్కడ సింటాక్స్ చూసుకుంటే వేరియబుల్ నేమ్ వచ్చి ఓపెన్ అని రాసి, ఏంది ఫైల్ ఓపెన్ చేయడానికి ఓపెన్ అని రాసి ఫైల్ నేమ్, మీరు ఇచ్చిన ఫైల్ నేమ్ ఏదో ఫైల్ నేమ్ మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు ఫైల్ నేమ్ ఇచ్చేసి మూడు అంటే కంగారు పడకండి, చెప్తాను. మూడు అంటే ఏంటంటే చెప్తాను, కంగారు పడకండి, భయపడకండి. ఇది వచ్చేసి బేసిక్ సింటాక్స్ అన్నమాట ఫైల్కి. చూసుకుంటే ఫైల్ నేము, అది ఏం చేయాలనుకుంటుంది 3. ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడ మోడ్స్ చూసుకోండి. దేనికైనా ఫైల్ పర్ఫామ్ చేశాడు కొన్ని మోడ్స్ ఉంటాయి. అంటే అవి ఫైల్ని ఎలా హ్యాండిల్ చేయగలవు అనేసి మోడ్స్ అది. ఓకేనా? మోడ్స్ చూసుకుంటే రీడ్ మోడ్ అంటే ఫైల్, ఆర్ అంటే రీడ్ అన్నమాట, అంటే ఫైల్ని రీడ్ చేయమని. ఓకే, డబ్ల్యూ అంటే రైట్ చేయమని. ఓకే, ఏ అంటే అపెండ్,
అపెండ్ చేయమని అంటే యాడ్ చేయమని. ఆర్ ప్లస్ అంటే ఫస్ట్ ఫైల్ని, ఆర్ ప్లస్ అంటే ఫస్ట్ ఫైల్ అనేది రీడ్ చేస్తుంది, తర్వాత రైట్ చేస్తుంది. డబ్ల్యూ ప్లస్ అంటే ఫస్ట్ రైట్ చేస్తుంది, ఆ తర్వాత రీడ్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏం లేదు. మన ఫైల్ని దాన్ని మనం ఓపెన్ చేస్తాము, రీడ్ ఆర్ రైట్ చేస్తామో క్లోజ్ చేస్తాము. ఏ ఫైల్ అయినా ఈ మూడిట్లతోనే ఉంటుంది. చూసుకోండి, ఏ ఫైల్ అయినా మీరు ఈ మూడిలతోనే ఉంటుంది. దానికి కొద్దిగా బేసిక్ సింటాక్స్. ఇక్కడ చూసుకుంటే మనం థియరీ ఇంతవరకు. ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. చూడండి, ఎంతవరకు చూడండి. ఇప్పుడు ప్రాక్టికల్ ఏదో డిస్కస్ చేస్తాం, చూద్దాం. ఓకేనా? సో ఫైల్ హ్యాండ్లింగ్ సింపుల్ వచ్చేసరికి ఫైల్ హ్యాండ్లింగ్ .py అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా? సో అదేవిధంగా ఒక ఫైల్ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ సరికి అయితే demo.txt ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో క్రియేట్ చేసుకుని demo.txt ఫైల్లో సంథింగ్ డేటా రాస్తున్నాను అనమాట. ఓకేనా? హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని చెప్పేసి రాసుకున్నా. సో రాసుకున్న తర్వాతకి ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తానంటే, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఓపెన్ చేయడం ఫైల్ని. ఓకేనా? ఓపెన్ చేయడం ఫైల్ని అండ్ రీడ్ ఆర్ రైట్ చేయడం. దాని తర్వాతకి ఏం చేయడం అంటే క్లోజ్ చేయడం. ఓకేనా? రీడ్ ఆర్ రైట్ చేయడం, దాని తర్వాతకి ఏం చేయడం, క్లోజ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఫైల్ ఎట్లా ఓపెన్ చేయాలో చూద్దాం. సింటాక్స్ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ s ఈక్వల్ టు ఓపెన్ మెథడ్ ఫైల్ ఒక నేమ్ లొకేషన్ ఇస్తాం అనమాట. demo.txt. ఓకేనా? సో దెన్ వచ్చేసరికి కామా, మోడ్ వచ్చేసరికి రీడ్ మోడ్ ఇస్తున్నాను అనమాట. ఆర్ అంటే రీడ్ మోడ్. ఆల్రెడీ మీకు చెప్పినా కదా మోడ్స్ గురించి థియరీలో. ఆర్ వచ్చేసరికి రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తున్నా. రీడ్ మోడ్లో మాత్రమే ఓపెన్ చేస్తున్నా, బట్ రీడ్ చేయట్లేదు. ఇప్పుడు రీడ్ చేస్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్. ఓకేనా? రీడ్ మోడ్లో ఓపెన్ చేసి రీడ్ చేసి ప్రింట్ చేసుకుంటున్నా. దాని తర్వాతకి ఏం చేస్తా అంటే క్లోజ్ చేసేస్తున్నాను అనమాట ఆ ఫైల్ని. ఓకేనా? సో యాక్చువల్గా ఇప్పుడు మనం ఈ demo.txt ఫైల్ని రీడ్ చేస్తున్నాము. రీడ్ చేసిన డేటా అనేది ప్రింట్ చేసుకుంటున్నాము, క్లోజ్ చేసుకుంటాం. డేటాలో ఏముందంటే మనకి హై వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని చెప్పేసి డేటా ఉంది. సో ఇప్పుడు రన్ చేసి వస్తే చూద్దాం. ఓకేనా? సో రన్ చేసి చూడండి, హై వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అనేది ఆ డెమో దాంట్లో ఉన్న ఆ డేటా అనేది మనకు వచ్చింది. ఓకేనా? సో రీడ్ ఈ విధంగా చేసుకుంటాం. అదేవిధంగా రీడ్ ఈ విధంగా చేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి రైట్ మోడ్లో ఓపెన్ చేసి నువ్వేం చేయాల్సి వస్తా అంటే అప్పుడు రీడ్ చేయడం కుదరదు. ఓకేనా? నువ్వు ఓన్లీ రైట్ చేయాలి. రైట్ చేసినప్పుడు ఏం చేస్తావు అంటే s.write చేస్తావు. రైట్లో నువ్వు ఏం రాసుకుంటే అది రైట్ అవుతుంది అనమాట. సో ఓకేనా? సో బాయ్ అని చెప్పేసి పెట్టాను అనమాట. పెట్టి రన్ చేసినప్పుడు మీకు అది చెప్పినాం ట్రంకేట్ అవుతుందని చెప్పినామే థియరీ చెప్పినప్పుడు. సో ఇప్పుడు యాక్చువల్గా డేటా ఏముంది ఇక్కడ, హై వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని ఉంది కదా. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. రన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు డేటా చూసినట్టయితే చూడండి బాయ్ ఉంది. అంటే హై వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అనేది నాకు ట్రంకేట్ అయిపోయింది. సో అంటే ప్రీవియస్ డేటా అనేది ఇక్కడ రీప్లేస్ అయిపోయింది అనమాట. సో ఇది కరెక్ట్ కాదు. సో ఇది కరెక్ట్ కాదు కాబట్టి మనం ఏం చేస్తామంటే అపెండ్ చేస్తాం. సో అపెండ్ చేస్తే ఏమవుతుందంటే ఏ ఉంటుంది ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ బాయ్ రైట్ అని చెప్పి రాసి అపెండ్ చేసి రన్ చేసినట్టయితే ఫస్ట్ ఇక్కడ చూడండి వితౌట్ రన్నింగ్ బాయ్ అని ఉంది కదా. సో నేను ఇక్కడ అపెండ్ మోడ్ పెట్టి రన్ చేసిన వెంటనే ఏమవుతుందంటే నేను ఇక్కడ రన్ చేసిన చూడండి బాయ్ రైట్ అంటే ప్రీవియస్ డేటాకి ఇది వచ్చేసరికి అపెండ్ అవుతుంది అనమాట. సో ఇది చాలా బెనిఫిట్ అనమాట. ఓకేనా? సో ఇది అండ్ అదేవిధంగా మిగతా మోడ్స్ ఉన్నాయి కదా, లైక్ ఆర్ ప్లేస్ డబ్ల్యూ ప్లేస్ అనేది. ఆర్ ప్లేస్ అంటే ఏం లేదండి, సింపుల్గా ఫస్ట్ రీడ్ చేసుకోవచ్చు, తర్వాత రైట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ s.read అని చెప్పి చేసుకుంటాం. ఓకేనా? s.read అని చెప్పి చేసుకుంటాం. సో రీడ్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ రీడ్ అవుతుంది, దాని తర్వాత రైట్ అవుతుంది. సో ప్రింట్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ రీడ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ రైట్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తానంటే ఆర్ ప్లేస్ మెథడ్ అని రాస్తున్నాను అనమాట. ఆర్ ప్లేస్ మెథడ్ అని చెప్పేసి ఆర్ ప్లేస్ మోడ్ అని చెప్పేసి రాద్దాం. ఓకే? సో రన్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ రీడ్ అయ్యింది. దాని తర్వాత డేటా ఏమైనా చేంజ్ అయిందో లేదు చూద్దాము. సో ఇక్కడ demo.txtకి వెళ్తే ఆర్ ప్లేస్ మోడ్ కూడా యాడ్ అయ్యి చూడండి. ఒకటే టైము రీడ్ అవుతుంది ప్లస్ రైట్ అవుతుంది. ఓకేనా? సో అదేవిధంగా డబుల్ ప్లేస్ ఏంటంటే రీడ్ ఫస్ట్ రైట్ దాని దగ్గర రీడ్ అనమాట. డబుల్ ప్లేస్ తీసుకుంటే ఫస్ట్ రైట్ చేస్తాము. ఓకే? సో ఇది కట్ చేస్తున్నాను. సో కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను.
సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ WPS మోడ్ అని పెట్టేసి రైట్ చేసిన తర్వాత రీడ్ చేస్తున్నాను అనమాట. సో WPS మోడ్ యాడ్ అవుతుంది అంటే నీకు ట్రంకేట్ జరుగుతుంది. ఇక్కడ చూద్దాం. ఓకే, నా రన్ చేశాను, నాకు ఇప్పుడు ట్రంకేట్ జరిగింది కాబట్టి చూడండి. నేను ఒకవేళ రన్ చేసిన వెంటనే ఏమైతే నాకు ట్రంకేట్ జరిగి ఓన్లీ WPS మోడ్ మాత్రమే వచ్చింది. ఓకేనా, WPS మోడ్ మాత్రమే వచ్చింది. సో మీకు డౌట్ రావచ్చు, మనం రీడ్ చేస్తే రాలేదు కదా అంటే యాక్చువల్గా ట్రంకేట్ జరిగిన ఇక్కడికి వెళ్ళింది ఫైల్ పాయింటర్. ఇప్పుడు ఫైల్ పాయింటర్ వెళ్ళింది కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఆ ఫైల్ పాయింటర్ని సింపుల్గా s.seek -0 పెట్టి s.0 పెట్టి మనం ఏం చేస్తామంటే అక్కడ నుంచి రీడ్ చేస్తాం అనమాట. సో ఇది కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సీక్ పెడితే ఏమవుతుందంటే మనకి ఫ్రంట్లో వస్తుంది అనమాట. ఫ్రంట్లో వచ్చి అక్కడ నుంచి రీడ్ అవుతుంది. ఓకేనా, సో రన్ చేస్తున్నాను. ఫైల్ పాయింటర్ చేంజ్ అనమాట పొజిషన్. అది చూడండి WPS మోడ్ అయితే అవుట్పుట్ అయితే వచ్చింది అనమాట. ఫైల్ పాయింటర్ చేంజ్ అవుతుంది. ఓకేనా, ఫైల్ పాయింటర్ చేంజ్ అవుతుంది పొజిషన్ని. సో ఈ విధంగా మనం ఫైల్ హ్యాండ్లింగ్ టాపిక్ అనేది చెప్పుకుంటాము. ఓకేనా, దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ ఫైల్ హ్యాండ్లింగ్ వచ్చేసి. ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ నచ్చింది, బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్ అందరూ షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా, ఏదన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అనేది కామెంట్ చేయండి. ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.